గుంటూరులో ట్రాఫిక్ కష్టాలు తీర్చే లక్ష్యంతో నిర్మిస్తున్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. పైవంతెన మార్గంలో ప్లాన్కు అడ్డుగా ఉన్న భవనాలు తొలగించేందుకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో స్థానికుల అభ్యంతరాలు, ప్రతిపాదనల్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రాంతంలో ఆర్యూబీకి కూడా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రకటించారు. ఈ పరిణామాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ వివరిస్తారు. గుంటూరులోని శంకర్ విలాస్ వద్ద నిత్యం ఇలా ట్రాఫిక్ జాములు మామూలుగా మారిన పరిస్థితి. ఈ ట్రాఫిక్ కష్టాలు తీర్చేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 98 కోట్ల రూపాయలు ఫ్లైఓవర్ కోసం మంజూరు చేసింది. గతంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ అలా ఇరుగ్గా మారడంతో పాటుగా అది పాతబడిపోయింది. ఎందుకంటే 6 దశాబ్దాల క్రితం నిర్మించిన తరుణంలో దాన్ని కూల్చేసి కొత్త వంతెన నిర్మించడం చాలా తప్పనిసరిగా మారింది. 120 అడుగుల మేర ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దానికి సంబంధించి నిధులు కూడా మంజూరు చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖ అధికారులు మొత్తం దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఒక ఏజెన్సీకి ఆ డిపిఆర్ రూపకల్పన బాధ్యతను అప్పచెప్పారు. త్వరలోనే దాన్ని ఆర్ఎన్బికి ఆ డిపిఆర్ అందనుంది. అందిన తర్వాత టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు కూడా యంత్రాంగం సిద్ధమవుతుంది. వాస్తవంగా అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ లేకపోతే ఈ పాటికే టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించేవారు. కానీ ఈ కోడ్ కారణంగా 3వ తేదీ వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న కారణంగా ఆ ప్రక్రియ కూడా కొంత ఆలస్యమైందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు కోడ్ కూడా ముగియనుండడంతో అది ఆ వెంటనే టెండర్లు పిలిచి ఏప్రిల్ 2 లేదా 3 వారాల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పటికే ప్రకటించారు. శంకర్ విలాస్ కి ఏమైందంటే రైల్వే వాళ్ళు 2-3 సార్లు క్వైరీలు వేసి వెనక్కి పంపించారు. మొత్తం రైల్వే శాంక్షన్ వచ్చింది, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటేరియట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది. అన్ని క్లియరెన్సెస్ అయిపోయాయి. ఇప్పుడు ఒక 1 వీక్ లో టెండర్స్ పిలవబోతా ఉన్నాం. సో ఏప్రిల్ 15కి ఎట్టి పరిస్థితుల్లో శంకుస్థాపన చేయాలి అనేది మా ఉద్దేశం. శంకర్ విలాస్ పైవంతెన నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు సంబంధించి 3 విధాలుగా ఇప్పుడు అధికార యంత్రాంగం చేపడుతుంది. నగరపాలక సంస్థ తరఫున దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా చేపడుతున్నారు. ఇప్పటికే ఈ భవన నిర్మాణానికి సంబంధించిన యజమానులందరూ కూడా నోటీసులు కూడా జారీ చేశారు. చాలా మంది ఇప్పటికే తమ యొక్క భవనాలు కానీ లేదా స్థలాలు కానీ ఇచ్చేందుకు ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వారికి టీఆర్ బాండ్లు కూడా నగరపాలక సంస్థ జారీ చేసింది. కొంతమంది ఇప్పటికే భవనాలు తొలగించేటువంటి ప్రక్రియను కూడా చేపట్టారు. ప్రైవేటు వ్యక్తులందరూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి భవనాలు, ఆ వ్యాపార సముదాయాన్ని కూడా తీసివేసినటువంటి పరిస్థితి. అలాగే మరికొన్ని ఈ ప్రాంతంలో ఈ ఫ్లైఓవర్ నిర్మించే మార్గంలో క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. వారికి సంబంధించి కూడా తాము తొలగించుకుంటాం భవనాలని చెప్పేసి కూడా వారు కూడా అంగీకార పత్రాలు ఇప్పటికే అందజేశారు. కాబట్టి అక్కడ భూసేకరణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి కూడా నగరపాలక సంస్థ అధికారులు చెప్తున్నారు. అలాగే కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పోస్టాఫీస్ కావచ్చు, లేదా రైల్వే స్టేషన్ కావచ్చు, కొన్ని రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిఎస్ఎన్ఎల్ కావచ్చు, వీటికి సంబంధించిన ఆస్తులు కూడా ఈ మార్గంలో ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా సంబంధిత పరిహారం కూడా అందించి ఆ భవనాలకు సంబంధించి కూల్చివేతకు కూడా అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇక ఈ ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ప్లాన్ మార్చాలని చెప్పేసి కూడా ఒకరిద్దరు యజమానులు పట్టుబడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి కోర్టులో కూడా వారు కేసు వేశారు. ఆ కోర్టు కేసులు తీర్పు వచ్చేదాన్ని బట్టేసి ముందుకెళ్తామని చెప్పేసి కూడా నగరపాలక సంస్థ అధికారులు చెప్తున్నారు. ఈ ప్రాజెక్టు వలన ఎవరైతే ఆస్తులు పోగొట్టుకోవడానికి అవకాశం ఉందో వాళ్ళందరితో కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మంచి సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు తర్వాత రిటైర్డ్ కొంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్, ఇంజనీర్స్ కానీ వీళ్ళందరూ ఇచ్చిన సలహాలను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాజెక్ట్ డిజైన్లో కొన్ని చేంజెస్ చేసుకుంటే అది ఇంకా లాంగ్ రన్లో ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందనేది ఒక వ్యూ తీసుకోవడం జరిగింది. మేము కూడా అనుకుంటుంది ఏంటంటే వీలైనంత వరకు ఎంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేయాలో అంతవరకు డ్యామేజ్ కంట్రోల్ చేసేదానికి అటు ప్రజాప్రతినిధులు కానీ అధికారులుగా మేము కూడా సుముఖంగా ఉన్నాం. శంకర్ విలాస్ వద్ద పైవంతెనతో పాటుగా ఆర్యూబీ అంటే రోడ్ అండర్ బ్రిడ్జిని కూడా నిర్మించాలని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార వర్గాలందరూ కూడా ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా వ్యాపారానికి కేంద్ర బిందువుగా వస్తుంది. మొదటి నుంచి కూడా చాలామంది ఇక్కడ వర్తకులందరూ కూడా వివిధ రకాల వ్యాపారాలను కూడా ఇక్కడ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మిస్తే కనుక తమ వ్యాపారాలు కోల్పోతాము. ఎందుకంటే ఆ రోడ్డు విస్తరణ కావచ్చు, ఇదంతా కూడా చాలా భవనాలు కూడా తొలగించాల్సి వస్తుంది. కాబట్టి తమ వ్యాపారాలు కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా చాలామంది ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించారు. అందుకు ఆర్ఓబీతో పాటుగా ఆర్ఓబీ కూడా ఈ ప్రాంతంలో ఉంటే కనుక కొంత ప్రజలందరూ అటు ఇటు తిరిగేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి వ్యాపారాలకు డోకా ఉండకుండా వ్యాపారాలు గతంలో మాదిరిగా కొనసాగుతాయని చెప్పేసి కూడా వారు విజ్ఞప్తి చేసినట్టు పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఆ ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నట్టుగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఆర్ఓబీకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా యథావిధిగా కొనసాగిస్తాము. ఆ తర్వాత
ఆర్యూబీకి సంబంధించి అనుమతులు కావచ్చు, లేకపోతే నిధులు కావాల్సి వస్తే దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తర్వాత ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గుంటూరు నగరంలో చాలా కీలకమైనటువంటి ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ సంబంధించిన పనులు అతి త్వరలోనే ప్రారంభం కానుండడం అయితే నగరవాసులు చాలా సంతోషం రేకెత్తించే అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.